నమస్తే, వెల్కమ్ టు ఆధ్యా మీడియా. మనతో పాటుగా ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్. ఆయనతో మాట్లాడదాం. హాయ్ విజ్ఞాన్. హాయ్. సో సినిమాలు అన్న తర్వాత రకరకాల కథలు ఉంటాయి, రకరకాల బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి. కొన్ని ఏమో ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్లో బ్యాక్డ్రాప్లో తీసుకుంటారు, కొన్ని హిట్ అవుతుంటాయి. సో సినిమా తీసుకోవడమే వివాదాస్పద అంశాలతో తీసుకుంటే సినిమా హిట్ అవుతుందో, లేకపోతే దీని రీచబిలిటీ బాగుంటుందని ఒక ఎస్టిమేషన్స్ వస్తున్నారా, లేకపోతే వాళ్ళ టేస్ట్ అది అర్థం కావట్లేదు. కానీ ఈ మధ్యకాలంలో మతం ఆధారంగా, కులం ఆధారంగా, రాజకీయం ఆధారంగా, లేకపోతే డబ్బు పేదవాళ్ళ ఆధారంగా సినిమాలు తీస్తూ దీన్ని క్యాష్ చేసుకునే పనిలో కొంతమంది, అది ప్రొడక్షన్ హౌసెస్ అంటామా లేకపోతే ఆ తీసే బుర్రలు అంటామే తెలియదు, ఇట్లాంటి సినిమాలను తీసుకొచ్చి జాతీయత భావాన్ని దెబ్బతీసే ప్రయత్నంలో బాగా జరుగుతున్నాయి. సో అటువంటి బ్యాక్డ్రాప్లో ఒక సినిమా వస్తుంది. దాని గురించి మీరేం చెప్తారు? సీరియస్లీ సమాజాన్ని డైవర్ట్ చేయడానికి అని చెప్పేసి తీస్తున్నారో ఎందుకో మనకు తెలియదు. అంటే ఒకరే అదే పనిగా తీస్తే అని అనుకోవచ్చు, బట్ సంబంధం లేకుండా తెర మీద కొత్త డైరెక్టర్లు వస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. ప్రతిదీ వివాదాస్పదం అయిపోతుంది. ఇప్పుడు మన కాశ్మీర్ ఫైల్స్ చూసాం, వివేక్ అగ్నిహోత్రి తీశాడు. దానికి కొన్నాళ్ళ తర్వాత గవర్నమెంట్ మద్దతు ప్రకటించేసి అందరికీ చూపించేసరికి ఏంటిదా అని చూశారు. ఇప్పుడు మనలాంటి వాళ్ళు, క్రిటిక్ లాంటి వాళ్ళు, మాకు ఏ సినిమా అయినా ఒకటే. కాబట్టి నేనేం చెప్పాను, ఈ సినిమా చూడొద్దని చెప్పేశాను. అంతకన్నా నీచమైన సినిమా ఈ ప్రపంచంలో ఇంకొకటి లేదు. దరిద్రమైన సినిమా అది. ముస్లింలు అందరూ ఉగ్రవాదులా? ఎవరు డిక్లేర్ చేస్తారు, ఎలా డిక్లేర్ చేస్తారు మీరు? అంటే సరే, అప్పుడు ఎప్పుడో జరిగింది ఒకటి. ఇది ఇంకా చెప్పాలి అంటే మొఘల్ సామ్రాజ్యం టైంలో ఎవరో అంటారు, అట్లని చెప్పి మొఘలులందరూ క్రూరులా? ఇప్పుడు పాండ్యులకి చోళులకి యుద్ధం జరిగింది. పాండ్యులు విలన్లా, చోళులు విలన్లా? ఏ రాజ్యమైనా ఇంకో రాజ్యం యుద్ధాలు చేస్తూనే ఉంటారు, పెద్ద విషయమే ఉండదు దాంట్లో. తర్వాత ఏదో రకంగా ఇప్పుడు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అట్లా అయిపోయింది, అది కొంచెం దూరం అయింది. అప్పటి నుంచి ముస్లింలందరూ ఉగ్రవాదుల్లా చూపించే ప్రయత్నం చాలా చేస్తున్నారు తెలుసా. ప్రతి సినిమాలు ఇంతే. సరే, ఒకప్పుడు వచ్చినాయి పోయాయి. దీనికి ఆన్సర్గా ముస్లింలందరూ ఉగ్రవాదులు కాదు, కానీ ఉగ్రవాదులు అయిన వాళ్ళందరూ ముస్లింసే అని దానికి రిటర్న్ కౌంటర్ వస్తూ ఉన్నది. మరి వాళ్ళ కర్మ, ఎవడెన్ని వాగినా సరే అట్లాగే వాగుతారు, అవన్నీ పెంటనోర్లు. సో ఏం చేసినా ఇట్లాంటివన్నీ వివాదాస్పదం అవుతున్న కొద్దీ ఒక సెషన్ వరకు, ఒక కాలం వరకు ఆగిపోయాయి ఆ సినిమాలు, మళ్ళీ రావడం మానేసాయి. అందరు కూడా మన ఖడ్గం టైంలోనో అట్లా చూసాం కొంచెం. ఆ తర్వాత ఎక్కువ రావట్ల టెర్రరిస్ట్ బ్యాక్డ్రాప్తో సినిమాలు. తర్వాత ఏదో హైజాకర్ల సినిమాని గగనం, కొన్ని అట్లా వచ్చాయి, బట్ పెద్దగా ఏం లాగా. మొన్న మన గూఢచారి ఇట్లాంటి సినిమాలు వచ్చినప్పుడు కూడా కొంచెం అవన్నీ చూసాం మనం. ఇంతకు మించి లేదు అటువంటి ఐ అటాక్ అవన్నీ కూడా. బట్ ఇప్పుడు వరుస పెట్టి కాశ్మీర్ ఫైల్స్ దాంట్లో మళ్ళీ ఇంకోటి, హింసని డైరెక్ట్గా చూపించడం జనాలకి. వరుస పెట్టి అందరు నిలబెట్టి పట్ కాల్వడం, మన కళ్ళ ముందే వాళ్ళు ఇలా చచ్చిపోయి అందులో పడితే వాళ్ళని పూర్తి చేయడం, ఆడదాన్ని పిల్లోడు ముందు రేప్ చేయడం క్రూరంగా, ఆమెను మళ్ళీ 2 పార్ట్లకి ఇట్లా ట్రీ కట్టర్తో కట్ చేయడం, అంత హింసను చూపించారు మనకి. అంటే అది హింస చూసిన మనిషి ఏమవ్వాలి? ఇట్లా చేశారా అప్పట్లో కాశ్మీర్ పండిట్లను, అట్లా చేశారని రగిలిపోవాలి. రగిలిపోయి సమాజంలో ముస్లింల చోట నువ్వు ఉండకూడదు, వాళ్ళతో మాట్లాడకూడదు, నీ పక్కన ఉండడం కనిపిస్తే వాడిని కొట్టేయాలి, వాడిని ఇంకేమైనా చేయాలి. ఆ రకమైన సినిమా వచ్చింది. అది దానికి ఎవడు మద్దతు పలికాడో, ఏ గాడిదలు పలికారో నాకు తెలియదు. కానీ గోవా ఇంటర్నేషనల్ ఫిలింకి తీసుకెళ్ళారు, నవ్వుకుంటూ తీసుకెళ్ళి చెత్తబుట్లేసి ఎవడరా ఇది పంపింది అని. అంత నీచమైన సినిమా అది. దాని తర్వాత కేరళ స్టోరీ సుదీప్తో సేన్, పాపం నేను ఆయన్ని సమర్థిస్తాను. బికాస్ అడ్వర్టైజ్మెంట్ కోసమే 33,000 మంది మిస్సింగ్ అని ఊరికి అన్నాడే తప్ప అందులో వివాదం ఏం లేదు. ఓకే, ఏదో జరిగిన స్టోరీయే కొంచెం చెప్పాడు. బట్ కాశ్మీర్ ఫైల్స్ వచ్చిన తర్వాత దాంతో పోల్చి దీన్ని వివాదం చేశారు అంతే తప్ప దీంట్లో నేర్చుకోవాల్సిన నీతే ఉంది తప్ప ఇంకేం లేదు. ఓకే, నెక్స్ట్ అదే కోణంలో మళ్ళీ ఫర్హానా ఏం చేస్తున్నారంటే, అయితే ముస్లిం ఉగ్రవాదిలాగా ఉండాలి, లేదా ఒక హిజాబ్ అయినా ఉండి ఆమె ఏమన్నా పాడు పనులు చేయాలి, అందరూ ఆమెను అసహించుకోవాలి, అట్లాంటిది ఇస్తున్నారు. ఇప్పుడు ఫర్హానా ఏంటి, ఒక డీసెంట్ ముస్లిం ఫ్యామిలీ నుంచి వస్తుంది, కట్టుబాట్లు ఉంటాయి, వాళ్ళకంటే ఏవో ఉంటాయి, నీట్గా నమాజ్కి వెళ్తారు, వస్తారు, పద్ధతిగా ఉంటారు. వెళ్ళిన తర్వాత ఈమెకి అనుకోకుండా ఒక కాల్ సెంటర్లో జాబ్ చేయాలనిపిస్తుంది, చేసిన తర్వాత కొంచెం ఆ కాల్ సెంటర్ కూడా కొంచెం ఫ్రెండ్లీ నేచర్ కాల్స్కి అలవాటు పడిపోయి స్వతంత్రంగా బతకాలనుకుంది.
స్వతంత్రంగా బతకాలనుకున్నామే, అనుకోకుండా తప్పు చేసింది అంతే. ఇది ఎవరి లైఫ్లోనో ఎక్కడో అవుతానే ఉంటాయి. దాన్ని నువ్వు మెయిన్ పాయింట్ తెచ్చి పెద్ద సినిమా తీసి అందరికీ చూపించి వీళ్ళందరూ ఇంతే అని చెప్పాల్సిన అవసరం లేదు కదా. సో ఆ రకంగా అది చేశారు. సో ఇప్పుడు 72 హూరైన్, ఇప్పుడు దీని విషయానికి వస్తే 72 హూరైన్ దీన్ని ఏమన్నారంటే వీళ్ళు మొత్తం ఒసామా బిన్ లాడెన్ దగ్గర నుంచి ఉగ్రవాదుల మొహాలన్నీ వేసాడు. జిహాద్ 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 అని నువ్వు చచ్చిపోతే అనే చచ్చిపోండి, అలా జిహాద్లో నువ్వు మరణిస్తే నిన్ను 72 మంది దేవకన్యలు ఉద్ధరిస్తారు నిన్ను అని చెప్పేసి స్వర్గంలో అని ఒక నానుడి. అది ఏమిటి నాకు ఇప్పటికీ అర్థం కాలే. అలా ఎలా అంటే నువ్వు జిహాద్ కోసం చచ్చిపోతే స్వర్గానికి వెళ్తావు, స్వర్గంలో 72 మంది దేవకన్యలతో ఎంజాయ్ చేస్తావు. ఇది కానీ ఇదే మత కళల్లో బొంబాయి సినిమా తీస్తే బ్రహ్మాండంగా ఆదరించారు, రోజా తీస్తే బ్రహ్మాండంగా ఆదరించారు. ఆ రోజుల్లో ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీస్ లేవా, లేకపోతే అది ఇది సేమ్ కాన్సెప్టేగా అప్పుడు కరెక్ట్ అయినది, లేకపోతే అప్పుడు యాక్సెప్టెన్స్ అయినది ఇప్పుడు ఎందుకు కావట్లేదు? అప్పుడు ఆ సినిమా అన్ని నేపథ్యాలు వాళ్ళు ఒక నీతి చెప్పారు. ఏమని? హిందూ ముస్లిం బాయి బాయి గొడవలు పెట్టుకోకండి అని చెప్పారు. మీకు అర్థమైందా? ఈవెన్ ఖడ్గమైనా వీళ్ళు ఇట్లా ఉంటే మాత్రం నేరస్తులా అని చెప్పారు, నీతి చెప్పారు. బొంబాయిలో కూడా 2 వర్గాలను కలిపే ప్రయత్నమే. రోజాలో నీతే ఉంది, వాళ్ళ టెర్రరిస్ట్ విడిపిస్తే ఇంకొక ఇండియన్ ఆఫీసర్ని కిడ్నాప్ చేశారు, స్టోరీ చెప్పారే తప్ప ముస్లింలందరూ టెర్రరిస్ట్లా అని రోజా చెప్పిందా? రోజా నీకు ఒక లవ్ స్టోరీ చెప్పింది, ఒక ప్రేమ కథ చెప్పి ఒక నేపథ్యాన్ని తీసుకొచ్చింది అంతే తప్పితే నిన్ను ప్రొజెక్ట్ చేయాల. నీ సమాజంలో ఉండే హిజాబ్లందరూ నీచమైన వాళ్ళు, ముస్లింలందరూ టెర్రరిస్టులని నీకు పోర్ట్రేట్ చేయాల. నేను జస్ట్ కథ చెప్పారు. ఓకే, ఇది జరిగింది. బట్ ఇక్కడ ఈ కథాంశాల సినిమాలు తీసుకుంటే పర్టికులర్గా ఇలా ప్రేరేపిస్తున్నారు. అండ్ ఈ మధ్య కాలంలో మనకి మొన్న ఎప్పుడైతే రామాలయం అయోధ్య రాము టెంపుల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిందో ఆ టైం నుంచి హిస్టారికల్ సినిమాలు, పీరియాడికల్ సినిమాలు, భక్తిభావ సినిమాలు, పౌరాణికాలు ఎక్కువయ్యాయి. భారీ భారీ బడ్జెట్లు పెట్టేసి కొన్ని బాగున్నాయి, కొన్ని బాగోట్లేదు, తర్వాత సంగతి. ఆ టైం నుంచి మళ్ళీ ఇట్లాంటి సినిమాలు ఎక్కువయ్యాయి. చాలా దానిలో మంది మధ్యలో హిజాబ్ గొడవలు కూడా జరిగాయి, మనం చూసాం. వాళ్ళని స్కూల్లోకి రాని వాళ్ళు ఇదని అదని ఇదని ఏవో 190. ఓవరాల్గా అంటే నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మనకి వెబ్ సిరీస్ కల్చర్ వచ్చిన తర్వాత అవధులు ఎలలని దాటిపోయినాయి, ఎవరు ఏం చూస్తున్నారనే సంబంధం లేకుండా ఆ తీసే వాళ్ళ యొక్క మైండ్ సెట్స్ ఎట్లా అయితే ఉంటున్నాయో దాని ప్రకారం తీస్తున్నారు వాళ్ళు. ఫ్యామిలీ మ్యాన్ ఉంది, ఫస్ట్ దాంట్లో మొత్తం టెర్రరిస్ట్ చూపించారు, సెకండ్ దాంట్లోనేమో శ్రీలంకను చూపించారు, కానీ హిట్ అవుతున్నాయి. సో హిట్ అవుతున్నాయి కాబట్టి తీసుకుంటున్నారా, లేకపోతే వాళ్ళ మైండ్ సెట్స్ అట్లా ఉన్నాయి కాబట్టి తీసుకుంటున్నారా? అది నా క్వశ్చన్. హిట్ అవుతున్నాయని తీస్తున్నామండి అని చెప్పే మాస్క్లో ఆ నేపథ్యాన్ని ఎంచుకొని ఇలా పోర్ట్రేట్ చేయడం. ఓకే, ఇది వీళ్ళు చేసే పని, డ్యూయల్. ఓకే, కానీ వాళ్ళు ఇట్లా చెప్పట్లే. ఎందుకు ఇట్లాంటి సినిమాలు తీసాను వాడితే అవన్నీ హిట్ అయ్యాయి కదండి, ఈ కోణంలో వెళ్తే హిట్ అవుతుందేమో అని తీసామండి. ఆ హర్రర్ కామెడీలన్నీ హిట్ అయ్యాయి కదండి, ఒకవేళ ఫట్ అయితే వీళ్ళు తీసిన ఫట్ అయితే మా తలరాత అనుకుంటామండి. కానీ మేము చూపించాల్సిన మాత్రం చెప్పాలనుకున్నామండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్.